ఐపీఎల్ మ్యాచెస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా పరిచయం అక్కర్లేని పేరు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్. ఐపీఎల్ ఆటగాళ్లకు పైసల్, అభిమానులకు ఫండాగా, ఫ్రాంచైజర్లకు పండుగ. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే చాలు, స్క్రీన్ మీద కావ్య కనిపిస్తే చాలు, అభిమానుల కేరింతలే కేరింతలు. అంతగా యువతను ఆకట్టుకున్న కావ్య మారన్ ఆమె అందగత్తి మాత్రమే కాదు, అద్భుతమైన వ్యాపారవేత్త కూడా. ఒకవైపు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఆటగాళ్లు ఓ వైపు, అభిమానులు మరోవైపు. ఒక్కసారిగా స్టేడియంలో కేరింతలు. ఏమైంది, సిక్స్ కొట్టాడా లేక వికెట్ పడిందా అని అడిగితే లేదు, స్క్రీన్ మీద కావ్య పాప కనిపించిందన్నాడు ఒకతను. వాళ్ళ దృష్టిలో కావ్య పాప అంటే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కావ్య మారన్ సొంతం. ఐపీఎల్ టోర్నీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ అయినటువంటి కావ్య మారన్ చెన్నైలో పుట్టింది. ఆమె వయస్సు జస్ట్ 32 సంవత్సరాలు మాత్రమే. ప్రాథమిక విద్యను చెన్నైలోనే డిఏవి స్కూల్లో అయితే చదివింది. 2012లో స్టెల్లా మేరీస్ కాలేజీ నుంచి బీకామ్ అయితే చేసింది. ఇక 2016లో యూకేలోని వార్నిక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. తండ్రి కళానిధి మారన్ ఇండియాలోని అతిపెద్ద మీడియా సంస్థలో ఒకటైన సన్ గ్రూప్ స్థాపకుడు. చైర్మన్ తల్లి కావేరి మారన్. సన్ గ్రూప్ జాయింట్ ఎండి. ఇండియాలో ఎక్కువ వేతనం పొందే వాళ్ళలో కావేరి మారన్ కూడా ఒకరు. వారికి కావ్య ఏకైక సంతానం. తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని, తపనను అర్థం చేసుకున్న కావ్య చిన్నప్పటి నుండి ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. సన్ గ్రూప్ ను విజయవంతమైన మీడియా సామ్రాజ్యంగా మార్చిన కళానిధి వ్యాపార నైపుణ్యం కోసం బిజినెస్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేశాడు. క్రికెట్ పై ఆమెకున్న ఆసక్తే తనను క్రీడారంగం వైపు తీసుకువచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వీళ్ళ నాన్న సొంత మేనల్లుడు. కావ్య ప్రతిభను గుర్తించిన తండ్రి 2018లో ఆమెను ఎస్ఆర్హెచ్ సిఇఓ బాధ్యతలైతే అప్పగించాడు. ఎస్ఆర్హెచ్ సిఇఓగా కావ్య సక్సెస్ఫుల్ జర్నీని అయితే కొనసాగిస్తూనే సన్ గ్రూప్ లో సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉంది. సన్ మ్యూజిక్, ఎఫ్ఎం రేడియో ఛానల్ బాధ్యతను కూడా ఆమెనే చూస్తుంది. మీడియా నిర్వహణలో ఇవన్నీ ఆమెకు మంచి ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడుతున్నాయి. క్రికెట్ ఫ్రాంచైజీ వైపు రావడానికి ఆటపై ఆసక్తి మాత్రమే కాదు, దాని ద్వారా ఏదైనా సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంది. ఐపీఎల్ తో పాటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ కేప్ జట్టుకు సహ యజమానిగా కూడా వ్యవహరిస్తుంది. ఇక కావ్య వ్యక్తిగత సంపద సుమారు 409 కోట్లు ఉంటుంది అని అంచనా. సన్ గ్రూప్ ద్వారా నడిపే కళానిధి మారన్ అండ్ కావేరి కళానిధి ఫౌండేషన్ లో భాగంగా విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. 2019లో కళానిధి మారన్ స్కాలర్షిప్ ఫండ్ ట్రస్టీగా నియమితులయ్యింది. ఇది విద్యార్థులకు సాయం చేసే సంస్థ. ఆమెది వ్యాపారాలతో వేల కోట్ల సంపద ఉన్న కుటుంబమే అయ్యుండొచ్చు. అన్ని ఉన్నా కానీ ఆమె చాలా శ్రమ చేసి ఎస్ఆర్హెచ్ ను పోటీ జట్టుగా మార్చింది. ఒక యువతిగా కళను సాకారం చేసుకొని సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే కావ్య మారన్ క్వీన్ ఆఫ్ ది సన్ ఎంపైర్ అయితే అయ్యింది.